ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత జగన్ది అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు చెబుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత జగన్ది అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు చెబుతుందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటి ఒక అసత్యమైన మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది వ్యత్యాసం అని మనం చేస్తున్నాం. మేనిఫెస్టో వేశాం. ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది, వెబ్సైట్లో లేదు. అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అందువల్ల దాన్ని మాయం చేశారు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళుతున్నాం. దానికి సంబంధించి అనేకమైన మార్పులు చేర్పులు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని మనవి చేస్తూ, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన ప్రతి మాటను చెత్తపుట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం. అయ్యా నేను చెప్తానయ్యా, ఆ జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8, 9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా. పొద్దున ఒకసారి వెళ్ళాడు, సాయంత్రం ఒకసారి వెళ్ళాడు. రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఏమండి ఆయన పేరేంటి లోకేష్ కనపట్లేదుగా, దాచేసినట్టున్నారు, చెప్పినట్టున్నారు. ఆయన బయటికి పెడితే మీరు అవుట్ అని. దాచేసిన అవుటే, బయటికి పెట్టిన అవుటే. ఇది వాస్తవం. కొన్నాళ్ళు లోకేష్ బాబుని పాదయాత్ర చేసిన వీడని చెప్పినోడు, సూడని చెప్పినోడిని తీసుకెళ్లి పక్కన పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు.
మిమ్మల్ని పక్కన పెట్టబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం. మీరు కూటమి కట్టినా పొత్తులు పెట్టుకున్నా ఏమి చేసినా మిమ్మల్ని పక్కకు పెట్టే పరిస్థితి ఉంటుందని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఏమండి ఆయన పేరేంటి లోకేష్ కనపట్లేదుగా, దాచేసినట్టున్నారు, చెప్పినట్టున్నారు ఆయన బయటికి పెడితే మీరు అవుట్ అని. దాచేసిన అవుటే, బయటికి పెట్టిన అవుటే, ఇది వాస్తవం.